అందరికీ నమస్కారం అండి. నేను మీ రామచంద్రపురం కోడలిపిల్లండి. ఈరోజు మా మార్కెట్ సెంటర్లో ఉన్న వెంకన్నబాబు తీర్థం జరుగుతుందండి. లైటింగ్ చూసారా? మా వాళ్ళు అస్సలు తగ్గేదేలే అన్నట్టుగా పెట్టారు కదండి. లైటింగ్ను చూస్తుంటే మీ కళ్ళు తిప్పుకోలేకపోతున్నారు కదండి. అలా చూస్తూ ఉండిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ లైటింగ్ పెట్టడానికి ఒక వారం రోజులు సమయం పట్టిందండి. మీకు చెప్తే నమ్మరండోయ్, లైటింగ్ను ఎంతమంది వీడియోస్ తీసుకున్నారో అండి. నేను కూడా మీరందరూ చూస్తారని వీడియో తీశానండి. నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేసేయండి. మరి పిల్లలందరి కోసం చాలా బొమ్మలు ఉన్నాయండోయ్. బొమ్మలు కొనకపోతే రచ్చ రచ్చ చేసేస్తారు కదండి. తినడానికి చాలా ఐటమ్సే పెట్టారండోయ్. మన పెద్దవాళ్ళందరూ బజ్జీలు తింటాకి బజ్జీల బండి చుట్టూరు ముగిపోయారండి. మరో ప్రక్క పానీపూరి బండి కూడా ఖాళీ లేదండోయ్. ఎందుకంటారా? పిల్లలకి ఇష్టమైంది అదే కదండి. మన ఆడవాళ్ళు కొనడానికి కూడా చాలా స్టాల్సే పెట్టారండోయ్. ఇక్కడ వీళ్ళు చేస్తున్న గజ్జల సౌండ్కి నిద్రలో ఉన్న వాళ్ళు కూడా లేచి వచ్చేస్తారండోయ్. ఇంకా రామచంద్రపురం అబ్బాయిలు హడావిడి మామూలుగా లేదండోయ్. చూసారా అండి? కాళికాదేవి వేషధారణ ఎలా ఉందో మీరే చెప్పాలండి. ఇంకా వెంకన్నబాబు వేషధారణ చూసి మా వాళ్ళందరూ ఫోటోలు క్లిక్ క్లిక్ మని నొక్కేశారండోయ్. మీరు కూడా ఒక లుక్ వేసేయండి. మరి ఇంకా వెంకన్నబాబు కళ్యాణంలో మా ఊరు తాపీ మేస్త్రులు మాత్రమే కూర్చుంటారని చెప్పాను కదండి. మర్చిపోయారా? గుర్తుందా? ఎందుకంటే ఈ గుడి మా ఊరు తాపీ మేస్త్రులే కట్టించారండి. వీళ్ళందరికీ సంఘం ఉంటుందండి. దాని రూల్స్ ప్రకారం తాపీ మేస్త్రులు మాత్రమే కూర్చోవాలండి. పువ్వులతో గుడంతా ఎక్కడా ఖాళీ లేకుండా నింపేశారండి. ఒక ప్రక్కన కళ్యాణం అయిపోయిందండి. కళ్యాణ మండపంలోంచి శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామిని గుడిలో పెట్టేశారండోయ్. మీరందరూ గోవిందా గోవిందా అంటూ లైక్ చేసేయండి. ఇంకా మొత్తం లైటింగ్ని గుడిని అంతా ఒక్కసారి చూసేయండి. రాత్రి 12 అవుతున్నా పిల్లలు నిద్ర వస్తుందంటే ఒట్టండి. ఇంకా మందు కాల్పు గురించి అంటారా? మందు కాల్పు చూడడానికి ఢిల్లీలో ఉన్నవారు సైతం రామచంద్రపురం రావాల్సిందే అంటారండోయ్. ఇంకో ప్రక్కన ఈ పెద్ద ఆయన నెమలి పించాలతో అందరినీ ఆశీర్వదిస్తున్నాడండి. గుడి మొత్తం ఇలా ఉంటుందండి. ఈ గుడి పైన గోవిందరాజుల స్వామి వారు ఉంటారండి. ఈ గోవిందరాజుల స్వామి వారి కళ్యాణం చేసిన తర్వాతే వెంకన్నబాబు కళ్యాణం చేస్తారు. లైటింగ్ చూసి కొలిది చూడాలనిపిస్తుందండోయ్. మీ ఊర్లో అయితే వెంకన్నబాబు తీర్థం ఇలానే జరుగుతుందా అండి? మా ఊర్లో వెంకన్నబాబు తీర్థం ఎలా జరుగుతుందో మీ అందరికీ చూపించాను కదండి. మా ఊర్లో ఉన్న గుడి కరెక్ట్గా మార్కెట్ సెంటర్లో ఉంటుందండి. ప్రతిరోజు మార్కెట్ సెంటర్లో ఉన్న షాపుల వాళ్ళందరూ వెంకన్నబాబు దర్శనం చేసుకునిందే షాప్ ఓపెన్ చేయరండి. వాడపల్లిలో ఉన్న వెంకటేశ్వర స్వామి తీర్థం జరుగుతుంది కదండి, కళ్యాణముని. అదే రోజుని మా ఊర్లో ఉన్న వెంకన్నబాబు కళ్యాణం తీర్థం జరుగుతుందండి. ఇంతకీ మీలో ఎంతమంది వాడపల్లి వెళ్ళారండి? మా ఊర్లో ఉన్న షాపులన్నీ మంగళవారం సెలవండి. అందుకని వెంకటేశ్వర స్వామి భోజనాలు మంగళవారమే పెడతారండోయ్. ఎందుకంటే ఈ గుడి కరెక్ట్గా మార్కెట్ సెంటర్లో ఉందండి. ఈ వేషాలను చూసి ముందు పిల్లలు భయపడ్డారండోయ్. ఆ తర్వాత అక్కడి నుంచి రానంటున్నారండి. గుడి మీద చూసారా? తాపీ మేస్త్రుల సంఘం అని పెద్ద పెద్ద అక్షరాలతో రాశారండి. ఇది 1966లో స్థాపించారంటండి. ఈ జనాలందరినీ కంట్రోల్ చేయడానికి మా వాళ్ళు బాడీగార్డులను కూడా పెట్టారండోయ్. అయినా సరే మా ఊరి అబ్బాయిలు అస్సలు తగ్గేదేలే అన్నట్టుగా ఉన్నారండి. మీరు కూడా చూడండి. మరి ఇంకేముందండి, ఇంటికి వెళ్ళేటప్పుడు మా పిల్లకాయలకి ఖర్జూరాలు కొనుక్కొని
ఆ ప్రక్కనే ఉన్న జీడుల దగ్గరికి వెళ్తే అప్పుడే ఫ్రెష్గా చేస్తున్నారండో జీళ్ళు. మీరు లుక్ వేసేయండి. మా ఊరు వెంకన్నబాబు తీర్థం నచ్చిందా అండి? అయితే రామచంద్రపురం కోడల పిల్ల ఛానల్ని లైక్ చేయండి, కొంత సబ్స్క్రైబ్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. మర్చిపోకండి ఈ రామచంద్రపురం కోడల పిల్లని. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి.